వెంకటేశ్వర స్వామి తనంతట తానుగా బయలుదేరి వచ్చారు. వచ్చి ఏమోయ్ అనంతాచార్యులు అనారోగ్యం తగ్గిందా అని అడిగారు. ఇటువైపు నుంచి అటువైపు తిరిగి పడుకున్నారు. ఆయన మాట్లాడలేదు. పోనీలే అని వెంకటేశ్వర స్వామి బల్ల లాక్కుని కూర్చున్నారు. ఇవి అన్నీ యథార్థంగా జరిగిన సంఘటనలు. ఓ బల్ల మీద కూర్చొని చెయ్యి పట్టుకొని అనంతాచార్యులు తగ్గలేదా జ్వరం అని అన్నారు. అంటే కోపం ఇప్పటికీ మీకు తీరుబడి దొరికిందా? మిమ్మల్ని నమ్ముకొని కొండ మీదకు వచ్చి ఇన్నాళ్ళ నుంచి పుష్ప కైంకర్యం చేస్తున్నాను. 3 రోజులయ్యింది జ్వరం వచ్చి. ఇప్పటికి తీరుబడి దొరికిందా మీకు? వైద్యులను కూడా పంపిస్తానావంట. ఏం పాపం నువ్వొచ్చావేం ఖాళీ దొరికిందా అని అన్నారు. పోనీ లేవయ్యా, మనసంత కష్టపెట్టుకోకు. జ్వరం ఉందో లేదో చూద్దాం అని వచ్చాను. అనంతాచార్యులు నన్ను చూడాలన్న భక్తే తప్ప వైద్యులతో వైద్యం చేయించుకుందామని కోరిక లేదు. చూడు నీకు ఎలా తగ్గిపోతుందో అని ఒళ్ళంతా. పాపం వెంకటేశ్వర స్వామి వాత్సల్యం. మనం ఒక అడుగు వేస్తే చాలు, ఆయన 10 అడుగులు వేస్తారు. ఆయన ఒళ్ళంతా తడిమారు. పడుకున్న అనంతాచార్యుల వారికి జ్వరం తగ్గిపోయింది. లేచి నిలబడి స్వామి కాళ్ళ మీద పడ్డారు. పడి స్వామి అలక వచ్చేసింది, ఏమి చేయమంటారు? ఎప్పటినుంచో ఈ శరీరానికి ఉండిపోయిన ఉద్వేగం, అహంకారం. మీరు వచ్చిన అంత కోపంగా మాట్లాడాను. మీరు రాలేదని మనసులో ఉన్న బాధ కొద్దీ అలా మాట్లాడాను గాని మరోలా కాదని నన్ను క్షమించండని కాళ్ళ మీద పడ్డారు. అనంతాచార్యులు నిన్ను క్షమించడం ఏమిటోయ్ అని కౌగిలించుకొని పొంగిపోయి ఆలయంలోనికి వెళ్ళిపోయారు వెంకటేశ్వర స్వామి.